అంటున్నా. అంతేనా? మన్మోహన్ సింగ్ అంటూ లేకపోయినా మన్మోహన్ సింగ్ సక్సెస్ అయ్యాడంటే కామన్ సెన్స్, ఎకనామిక్స్ నాలెడ్జ్. ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళు ఎవరు కనపడట్లేదు నాకు. సో దేర్ఫోర్ భారతదేశం ఏదో మనకి $1 trillion ఇన్కమ్స్ పెరిగిపోతాయంటే నేను ఒప్పుకోవట్లేదు. తర్వాత ఇంకో జోక్ కూడా ఉన్నది. 450 కోట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు కదా. అమెరికా $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే దీనికి ఓ 50,000 రెట్టింపు. ఊరికి ఇలాంటి స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. మన ఇండస్ట్రీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు? బోల్డ్ సేవింగ్స్ ఉన్నాయి. ఒక పెద్ద 50 కంపెనీల దగ్గర లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయట్లేదే. ఎందుకంటే అన్సర్టన్ గా ఉన్నది కంట్రీ, అన్సర్టనిటీ ఇవన్నీ ఉన్నాయి. మనం సరి చేస్తారంటే ఫస్ట్ మిడిల్ క్లాస్కి ఏదో హెల్ప్ చేస్తారు అనుకున్నా. ఐఎమ్ డిసప్పాయింటెడ్. మీరే చెప్పండి, సరదాగా అడుగుతున్నా. 18 లక్షల ఇన్కమ్ అంటే మనం మిడిల్ క్లాస్ అనుకుంటున్నాం. సంవత్సరానికి 3 పిల్లలు పనిచేస్తారా, ఏదో చేసుకుంటున్నారని. ఏం బెనిఫిట్ వస్తుంది దీనివల్ల? ఓ 30,000 20,000 బెనిఫిట్ వస్తుంది. మీకు 18 లక్షల ఆదాయం ఉంటే మీకు ద్రవ్యోల్బణం, ధర పెరుగుదల సంవత్సరానికి 10%, 15%. మిస్సింగ్ పార్ట్ ఇస్ ఇన్ఫ్లేషన్ గురించి మీరు చెప్పిన పాయింట్ సార్. అది ఇన్ఫ్లేషన్ గురించి అడ్రస్ చేయడం అసలు ఏం లేదు, దాని గురించి మాట్లాడలేదు. కరెక్ట్. ఎందుకు స్టాక్ మార్కెట్ పడిపోతుంది? ఇన్ఫ్లేషన్. ఎందుకు? మీకు ఇన్ఫ్లేషన్ ఏంటి? మీకు అన్ని బాగుండదా? మీ శరీరంలో డయాబెటీస్ ఉంటే ఎలాగో, ఇన్ఫ్లేషన్ ఉంటే నీ ఎకానమీ పనిచేయదు. సేవ్ చేసేవాడు సేవ్ చేయడు. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి 10% ఇన్ఫ్లేషన్తో పోయిందంటే నేను ఖర్చు పెట్టేస్తాను. నా దగ్గర ఇన్ఫ్లేషన్ లేకుండా ఉన్నదంటే దాచుకుంటా, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తా. సో ఆ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడలేదు. దీనికి తోడు జిఎస్టీలు కానివ్వండి, ఇంతకుముందు నాగార్జున రెడ్డి గారు మాట్లాడారు, జిఎస్టీ ద్వారా వసూలు చేసే వసూలు కానివ్వండి, పెట్రోల్ మీద వసూలు చేయాలి. పెట్రోల్ నిత్యావసరం అయిపోయింది, వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీ మాటకు అడ్డు వస్తా మీ పర్మిషన్. పెట్రోల్ గురించి చెప్పారు. ప్లీజ్ 2014లో ఆయిల్ పాలసీ తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ. ఇంటర్నేషనల్ ధర పెరిగితే ఆటోమేటిక్ గా ఆయిల్ ధర పెంచుతా ఉన్నారు. కరెక్ట్. 2014 నుంచి 50% ఆయిల్ ధర తగ్గింది. నువ్వు ఎందుకు తగ్గించలేదు చెప్పండి? ఎందుకు తగ్గించలేదు? ప్రజలకి ఒక మనిషి స్కూటర్ ఉంటే ₹3,000 పెట్రోల్ వాడుతున్నారు. అదే 2,000 వాడితే ₹1,000 అతని చేతికి వస్తుంది కదా. ఆ మందులు ₹100 మందులు 70కి వస్తాయి. ఆ ₹30 అది ఖర్చు అవుతుంది. అదే చేయట్లేదు. తర్వాత సీక్రెట్ ఏమిటంటే ఎకానమీకి ఒక 7 సెక్టార్స్ ఉన్నాయి. మన దేశం 10 సెక్టార్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్, స్టీల్, సిమెంట్, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్, లారీలు, తర్వాత ఇంకో 2 స్మాల్ సెక్టార్స్ ఉన్నాయి.